మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా ముందు రోజే అవన్నీ కూడా జాగ్రత్త తీసుకొని ఇష్యూలు జాగ్రత్త తీసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి కొంత పోలింగ్ సంబంధించి చేయాలనేది కూడా చాలా స్పష్టంగా పొందుకొచ్చారు. సంబరాన్ని చేయడం తర్వాత 12 ఫారం 21 ప్రకారము ఇది సపరేట్ గా ఛాలెంజ్ దూరాలను పొందుపరచారు. ఫారం 21 ఎన్ఎక్స్ 12 గైడ్ చేయండి. అది కూడా 10 ఇంచెస్ లెంత్ లో మనకి గ్రీన్ పేపర్ సీల్ ఉంటుంది. 2 లేక 3 ప్రతి పోలింగ్ కింద ఎక్కడ సిరిగిపోయింది కానీ డ్యామేజ్ అయింది కానీ ఉపయోగించరాదు. బాగా కరెక్ట్గా ఉన్నటువంటి గ్రీన్ పేపర్ సీల్ దాంట్లో బ్యాలెట్ బాక్స్ ఇన్సర్ట్ చేయాలి. గ్రీన్ పేపర్ సీల్ అకౌంట్ కూడా స్పష్టంగా మనకి ఇన్ని అలాట్ చేశారు, దేని వాడేది కూడా క్లారిటీ. ఆ క్రమంలో వాళ్ళందరూ కూడా ముందు రోజు మనందరం కూడా 5 గంటలకల్లా రెస్పెక్టివ్ పోలింగ్ కేంద్రాలు చేద్దాం. ఒకటి, it is statutory obligation on the part of contesting candidate to maintain accounts on expenditure. రెండోది, you are empowered, you are vested with the power to verify the record. పై కనబడే విధంగా మనకి గ్రీన్ పేపర్ పై కనబడే విధంగా వెనక వైపున గ్రీన్ పేపర్స్ వెనక వైపున ప్రెసిడింగ్ ఆఫీసర్ ఏజెంట్స్ అంతా పెట్టించాలి. అది ఫారం 9 పోటీ చేసిన అభ్యర్థుల జాబితా. ఫారం 9 లోపల పాటుగా మొత్తం ఓటర్లు, పోలింగ్ ఏరియా, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియా, ఆ ఏరియా ఏంటి, పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంత, తర్వాత ఆ రోజు సాయంత్రము మొత్తం మనకి పోలింగ్ స్టాఫ్, అదేవిధంగా పేజ్ నెంబర్ 25 పిఓ హ్యాండ్ బుక్ లో ఇచ్చారు. పిఓ హ్యాండ్ బుక్ లో అవన్నీ కూడా మీరు చదువుకొని దాని ప్రకారం మన రిహార్సల్ అనేది ముందుగా మనం చేసుకోవాలి. 10 నిమిషాల ముందు సంతకం పెట్టాలి. రోజు 90 పెట్టండి. మీరు ఒకసారి సంతకం పెట్టి డిస్ట్రిక్ట్ మార్క్ చేస్తే అది వెలిడిటీ ఓటు. అందుకోసమని మీకు జాగ్రత్తగా మనం ఉండాలి. తర్వాత మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ లింక్ గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. ఈ పోలింగ్ స్టేషన్లో సీక్రసీ వైలేషన్ చేస్తే 3 నెలల వరకు జైలు శిక్ష, జరిమానా 217 చట్టం చెప్పడం జరిగింది. దాని కింద సపరేట్ కవర్ పెట్టాలి. బ్యాలెట్ బాక్స్ మన ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతున్నారో ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. అతను పేరు రావడం సుబ్బారావు. ఎందుకంటే ఉమెన్ మరియు మెన్ ప్రతి 2 గంటలకి ఎంత పర్సెంటేజ్ ఎంత అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళని జాగ్రత్త తీసుకొని వాళ్ళకి వేరు ముద్రతో పాటు సంతకం వేరు ముద్ర 2 నుంచి ఛాలెంజ్ సంబంధించి మనం కొంతమంది ఒక వ్యక్తి వచ్చారు సుబ్బారావు అని తీసుకొచ్చారు. అతను సుబ్బారావు గారు చేయడానికి అంతే. అదర్వైజ్ మనకేం పని మనమే నిర్ధారణ చేస్తాం అనమాట. అట్లాగే ఈ ఎక్స్పెండిచర్ లిమిట్స్ మీకు తెలిసిందే. ఏదైతే స్టేజ్ 1 ఎలక్షన్ ఆఫీసర్ పబ్లిష్ చేసి వెళ్ళిపోయారో ఫామ్ 9 ప్రకారం బ్యాలెట్ పేపర్ ఉందా లేదా, ఫామ్ 9 లో కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎంతమంది ఉన్నారు, మనకి ఇచ్చిన బ్యాలెట్ లో ఎంతమంది క్యాండిడేట్లు ఉన్నారు, అది జాగ్రత్తగా చూసుకోండి. డ్యామేజ్డ్ బ్యాలెట్ ఏమన్నా ఉందా జాగ్రత్తగా చూసుకొని రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా లెక్క వేసి స్పాయిల్ ఏమన్నా చూసుకొని ఇవ్వండి. ఒకసారి బ్యాలెట్ బాక్స్ ఎలా సీల్ చేయాలి అది ఒక్కసారి ట్రైనింగ్ ఇవ్వండి. కొన్ని స్ట్రక్ అయిపోయి ఉంటాయి బ్యాలెట్ బాక్స్లు, ప్రాపర్గా ఆయిలింగ్ చేయనందువల్ల బ్యాలెట్ బాక్స్లు స్ట్రక్ అయి ఉంటాయి. ఇంకా అట్లాంటి పరిస్థితి ఏదైనా ఉన్నట్టయితే ఒక్కసారి మీ గ్రామ పంచాయతీకి వారే బ్యాలెట్ బాక్సుల్ని ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఒకసారి చూసుకోండి. ముందు రోజు మనకు 12వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ముందు రోజు అక్కడికి వెళ్తారు కాబట్టి బాక్సులు కూడా చాలా జాగ్రత్తగా వెరిఫై చేయాలి. పీఓ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకు కూడా మీరు చెప్పండి 12వ తారీఖు మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో బ్యాలెట్ బాక్స్ సక్రమంగా వెరిఫై చేసుకోండి. పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అట్ ది టైమ్ ఆఫ్ సీలింగ్ బాక్స్ సీలింగ్ చేయడానికి స్టక్ అయిపోయింది, ఓపెన్ అవ్వట్లేదు, ఇటువంటి ఇష్యూస్ ఎక్కడ కూడా రావడానికి వీల్లేదు. మనం స్టేజ్ 1లో ఫేజ్ 1లో స్టేజ్ 2 ఎలక్షన్ ఆఫీసర్స్ ఆల్రెడీ ఫంక్షన్లో ఉన్నారు. దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ యాజ్ అన్నాం. ఫీడ్బ్యాక్ నాకేంటంటే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో చాలా పీస్ఫుల్గా చాలా రిథమిక్గా పోల్ జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా చక్కగా వాళ్ళు ప్రిపేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ చూసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ డ్యూటీ అంటే మనం ఇష్టపూర్వకంగా ఇది ఒక కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్, నాకు ఒక అవకాశం వచ్చింది, ఈ ప్రాసెస్లో నేను రోల్ ప్లే చేసేటువంటి ఒక అవకాశంగా భావించినప్పుడు మనకు బాగుంటుంది అన్నమాట. కానీ కొంతమంది ఎందుకనో ఎలక్షన్ డ్యూటీ అంటేనే ఇదేదో నా కర్మగాలి నాకు పడింది అన్నటువంటి భావనలోకి వెళ్తారు. సో అప్పుడు ఎప్పుడైతే మనకు ఇంటర్నల్గా ఒక అయిష్టం అనేది ఉంటుందో ఎక్కడో దగ్గర అది పొరపాటు చేస్తుంది మనతోటి. సో అక్కడ మనం ఇబ్బంది కూడా పడతాం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్గా భావించాలా. రెండోది, ఎలక్షన్స్ రోజు వస్తాయా, కొన్ని నెలలకు ఒకసారి వస్తాయా? మన గవర్నమెంట్లో ప్రోగ్రామ్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా 5 సంవత్సరాలకు ఒకసారి ఈ లోకల్. కాబట్టి ఇట్లాంటిది ఏదో పీరియాడికల్ గా మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు వీ షుడ్ ఎంజాయ్ ఇట్. ఎస్, అదే ఎదురు చూసినట్టు ఉండాలి నన్ను అడిగితే. అంతే తప్ప ఎవరు కూడా దీన్ని నేను చెప్పినట్టు ఇందాక నెగిటివ్ సెన్స్ తీసుకొని అట్లా ఆలోచన చేయొద్దు. మనం గవర్నమెంట్ సర్వీసులో చేరాము. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ లో వేరే వాళ్ళకి అవకాశం ఉందా? కోట్ల మంది ప్రజలు ఉన్నారే. ఎంప్లాయీస్ పరంగా మనం తక్కువే కదా గవర్నమెంట్ లో పనిచేస్తున్నది. ఆ ఎంప్లాయీస్ లో కూడా ఆరోగా కొంతమందే కదా, అందరూ కాదు కదా. సో ఇట్లా మనం చేసే ఆ పని పట్ల మనకు ఒక దాన్ని ఏమనాలి, ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఫీల్ అవ్వాలి. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కు అది అది రొటీన్ అని చెప్పి అనుకుంటాం. పిఆర్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, మిగతా వాళ్ళు కూడా ఇట్లా రేర్గా వచ్చే అకేషన్ కాబట్టి దాన్ని అన్నిదా భావించకుండా అది ఒక ఆపర్చునిటీగా భావించి మీకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని అంతా కూడా ఈ టైంలో వినియోగించి ద బెస్ట్ వేలో పనిచేయడానికి మనం ఉపక్రమించాలనేది నేను మొట్టమొదటి మీకు చెప్పదలుచుకున్నది. ఇకపోతే ఇంకా మన డ్యూటీ, ఎలక్షన్ డ్యూటీ స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్గా మీరు స్టేజ్ 1తో పోలిస్తే కాస్త మీకు డైనమిక్గా ఉంటుంది. స్టేజ్ 1 ఎలక్షన్ ఆఫీసర్ కేవలం నామినేషన్ పేపర్స్ రిసీవ్ చేసుకుని వాటిని స్క్రూటినీ చేసి ఫైనల్గా లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ తయారు చేసి మీ చేతుల్లో పెట్టి ఆయన నిష్క్రమిస్తారు. సరే, మీరు కొంతమంది స్టేజ్ 1లో పనిచేసిన వాళ్ళు స్టేజ్ 2లో కంటిన్యూ కావచ్చు. సో అందువల్ల స్టేజ్ 1లో మనకు క్యాండిడేట్స్ మాత్రమే డిజైగ్నేటెడ్ ప్లేస్కి వస్తారు, నామినేషన్ వేస్తారు, వెళ్తారు. తర్వాత ఈ స్టేజ్ 2కి వచ్చేటప్పటికి మీకు పోటీ చేసే క్యాండిడేట్సే కాకుండా పోలింగ్ స్టేషన్స్కి ఓటర్స్ కూడా వస్తారు. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది పీపుల్ యు ఆర్ డీలింగ్ విత్ ఆల్ ఆఫ్ సడన్ మీకు చాలా మ్యాక్సిమైజ్ అయిందనమాట. సో అందువల్ల మనకు మన ప్రిపేర్నెస్ సెకండ్ స్టేజ్లో ఇంకా అలర్ట్గా ఉండాలి. సో ఎలక్షన్ ప్రాసెస్లో నాకున్న అనుభవం దృష్ట్యా నేను చెప్పొచ్చేది ఏంటంటే అలర్ట్గా ఉండడమే. ఎలక్షన్ ప్రాసెస్లో అలర్ట్గా ఉండడమే ఫండమెంటల్ ప్రిన్సిపల్. మనం ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా పని చేయాలంటే ప్రతి ఒక్క యాక్టివిటీ మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇంట్లో అంతా ఒక సీక్వెల్గా పోతుంటుంది. సో ప్రతి యాక్టివిటీకి మనం ముందుగానే దానికి సంబంధించి నేను ఎక్కడున్నాను, ఏమైనా వెనకబడి ఉన్నానా, సో ఆ టైంకి నేను దాన్ని ఫుల్ఫిల్ చేసేయాలి అని మనం కనీసం ప్రతి యాక్టివిటీకి 1 గంట ముందు ఇప్పుడు అహెడ్గా ఉండాలి. సో అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఎలక్షన్ ప్రాసెస్ని మనం నిర్వర్తించవచ్చు. దీంట్లో నంబర్ 1 ఐటమ్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ పేపర్. ఈ వార్డ్ ఎలక్షన్ లేదా సర్పంచ్ ఎలక్షన్ చాలా తక్కువ ఓట్లు ఉంటాయి. మెజారిటీలో కొన్ని సందర్భాల్లో 1-2 ఓట్లు కూడా ఉండొచ్చు వార్డు మెంబర్కి అయితే. ఈవెన్ సర్పంచ్ కూడా 4-5 ఓట్లలో లేదా 2-3 ఓట్లలో 1 ఓట్లో కూడా ఎలక్షన్ ఒకసారి విన్ అవ్వచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. సో అందువల్ల ఈ పోస్టల్ బ్యాలెట్ పేపర్ కూడా కాస్త సెన్సిటివ్ ఉంటుంది. సో అందువల్ల ఈ ప్రొసీజర్లో మనము ఈ పోస్టల్ బ్యాలెట్ పేపర్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. జస్ట్ ఐ వుడ్ లైక్ టు సెన్సిటైజ్ ది యాక్టివిటీస్. మిగతా ప్రొసీజర్స్ అంతా వాళ్ళంతా చెప్పింటారు అనమాట. సో జనరల్గా మనకు ఈ పోస్టల్ బ్యాలెట్ ఎవరు అడుగుతారు? నంబర్ 1 సర్వీస్ ఓటర్స్ అడుగుతారు. ఓటర్స్ సబ్జెక్టెడ్ టు ప్రివెంటివ్ డిటెన్షన్ అన్నారు. నాకు తెలిసి అది పెద్ద పోవచ్చు. 3వ ఇంపార్టెంట్ కేటగిరీ ఓటర్స్ అండ్ ఎలక్షన్ డ్యూటీ. ఇది మనకి ఎక్కువ మంది ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఓటర్స్ అండ్ ఎలక్షన్ డ్యూటీ విషయంలో ఎవరికి కూడా మనం జర్నీ చేయకుండా వాళ్ళ ఓటును వాళ్ళు వేసుకునేటువంటి అవకాశాన్ని మనం కల్పించాలనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత పోస్టల్ బ్యాలెట్ అగెన్స్ట్ ది ఎంట్రీ ఆఫ్ ది ఓటర్ ఇన్ ది మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ మార్క్. సో అందువల్ల ఈ మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్లో ఎవరికైతే మనం ఈ పోస్టల్ బ్యాలెట్ క్యారీ చేసామో దాని దగ్గర పీపీ అని చెప్పి రాసుకుంటే
పోల్ జరిగేటప్పుడు ఎవరైనా ఆ ఓటు కనెక్షన్ వచ్చి నేను ఓటు వేయాలని అన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ రిసీవ్ చేశారు కదా నువ్వే ఓడు అనే పాయింట్ మనకు అరైజ్ అవుతుంది. అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ కెన్ హ్యాండిల్ ది సిచ్యువేషన్ హ్యాపీలీ. ఈ పోస్టల్ బ్యాలెట్ కవర్ లో పెట్టాల్సినటువంటి ఉన్నాయి అవన్నీ జాగ్రత్తగా పెట్టి ఇవ్వాలి, మిస్ అవ్వకూడదు. డిక్లరేషన్ ఒకటి ఇంపార్టెంట్. అట్లాగే దాంట్లో పార్ట్ 2 ఫార్మ్ 20 దాంట్లో డేట్ టైము మనం ఇండికేషన్ చేస్తూ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి అని చెప్తుంటాం అనమాట. సో అది దాంట్లో ఉండాలి. అట్లాగే ఒక డిక్లరేషన్ కూడా ఉండాలి. తర్వాత ఎట్లా పోస్టల్ బ్యాలెట్ ఉండాలి దాంట్లో. సో ఆ కవర్లో ఇవన్నీ పెట్టి ఇవ్వడం అనేది మర్చిపోదు. ఇంకా అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ ఏజెంట్, అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్, అపాయింట్మెంట్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్ అవన్నీ రొటీన్. నేను ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ ఏజెంట్ అయినా పోలింగ్ ఏజెంట్ అయినా ఎన్ష్యూర్ దట్ దేర్ షుడ్ బి ఓటర్స్ ఆఫ్ దట్ గ్రామ పంచాయత్ అట్లీస్ట్. అవుట్ సైడ్స్ డోంట్ అలౌ. ఎలక్షన్ ఏజెంట్ ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ ఒకటే ఉంటాడు ఎలక్షన్ ఏజెంట్. పోలింగ్ ఏజెంట్ వచ్చేటప్పటికి క్యాండిడేట్ వారిగా పోలింగ్ స్టేషన్లో ఉండొచ్చు. కౌంటింగ్ ఏజెంట్ కూడా క్యాండిడేట్ వారిగా కౌంటింగ్ టేబుల్ ఎదురుగా ఉండొచ్చు. ఇనిషియల్ కౌంటింగ్ జరిగేటప్పుడు నేను అట్లా కౌంటింగ్ వచ్చినప్పుడు చెప్తాను. మరి అసిస్టెంట్ కలెక్టర్ అతన్ని వెబ్కాస్టింగ్ ఇన్ఛార్జ్ పెట్టాము. అట్లాగే ఏడీ ఫిషరీస్, అట్లాగే డిఆర్ఓ కూడా ఓవరాల్ గా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ చూస్తున్నారు. సో ఎంపీటీఓస్ ఈ వెబ్కాస్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఈ హైపర్ సెన్సిటివ్ విలేజ్ దగ్గర 100% ఎన్షూర్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ కూడా రీసెంట్ గా దీనికి సంబంధించి గైడ్లైన్స్ ఇచ్చింది, డోంట్ నెగ్లెక్ట్ ఇట్. సో అందువల్ల రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఈ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్ లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఏర్పాటు అంతా కూడా సఫిషియెంట్ గా అక్కడ పోలీస్ బందోబస్తు ప్లాన్ లో భాగంగా మరి 1+4 వేస్తానని చెప్పి నాకు ఎస్పీ చెప్పారు. ఆ 1+4 పోలీస్ బందోబస్తు వచ్చారా. ఆ తర్వాత మైక్రో అబ్జర్వర్ ప్లస్ వీడియోగ్రాఫర్ ఇన్ కేస్ ఆఫ్ హైపర్ సెన్సిటివ్ అయితే ఓన్లీ మైక్రో అబ్జర్వర్ ఉంటారు, అతను వీడియోగ్రాఫర్ అవసరం లేదు. హైపర్ సెన్సిటివ్ దగ్గర మైక్రో అబ్జర్వర్ తోడుగా వీడియోగ్రాఫర్ ఉంటాడు. ఆ తర్వాత సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ దగ్గర వెబ్ కాస్టింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. సో ఇవి ఎక్స్ట్రా మెజర్స్ దట్ షుడ్ బి ఫాలోడ్ in sensitive and hypersensitive polling stations or polling station locations.